అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు బాగున్నారా? మీకోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. మర్చిపోకండి, దయచేసి మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను. మొన్న 4 రోజులు మా ఈ మీటింగ్స్ జరిగాయి. ఈ అందరి ప్రార్థన వల్ల చాలామంది హిందువులు క్రీస్తును అంగీకరించారు. పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టుకోవడానికి మీ ప్రార్థన ద్వారా మాకు ఎంతో సహాయం అందింది. మరి మీలో చాలామంది ఈ మీటింగ్స్ నిమిత్తం కొంతమంది కానుకలు పంపారు. మరి సువార్త కోటాల్లో కానుకలు పంపడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని అంటే బైబిల్లోని చాలా స్పష్టంగా రాస్తుంది. ఫిలిప్పీ 4:3 నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పౌలు గారు సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది వాళ్ళు కుడి హస్తాలు ఆయన చేతికి అప్పగించారు. కుడి హస్తం అంటే కొంతమంది 1000, కొంతమంది 5000, కొంతమంది 10,000 ఇచ్చారు. అలాగే ఇవ్వటం ద్వారాగా ఆ రోజున పరిశుద్ధాత్ముడు హైందువులను క్రైస్తవులుగా మార్చాడు. పడిపోయిన ప్రాకారాలు కట్టబడ్డాయి, చెడిపోయిన వారు బాగుపరచబడ్డారు, రోగులు స్వస్థపరచబడ్డారు, దెయ్యాలు పారిపోయాయి, వందలాది మంది వేలాది మంది రక్షించబడ్డారు. అలా రక్షించబడినప్పుడు ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, నేను సువార్త ప్రకటించినప్పుడు నా పేరు మాత్రమే కాదు, నాతో సహకరించిన వారి పేర్లు కూడా వ్రాయబడ్డాయి అంటున్నాడు. అంటే ఈరోజు కూడా నేను సువార్త కోటాలు ఎక్కువ పెడుతుంటాను. అది పబ్లిక్, మీరు చూడొచ్చు. ఈ పబ్లిక్లో నేను వికలాంగులకు వస్త్రాలు ఇస్తాను, దైవజనులకి కంజీర్లు ఇస్తాను, కానుకలు కూడా ఇస్తాను. నా స్పెషల్ ఏమిటంటే కూల్ డ్రింక్స్ తక్కువ ఇస్తాను, కొబ్బరి బొండాలు బాగా ఇస్తాను. నేను ఉన్నది కోనసీమ ప్రదేశం, మా చర్చి చుట్టూ కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి. నువ్వు తాగినన్ని బొండాలు నేను ఇస్తాను. చాలామంది బాటిల్స్లో వేసుకుని కూడా పట్టుకెళ్తుంటారు. మీరు వచ్చి మా దగ్గరికి ఒక 10 బొండాలు 20 బొండాలు కావాలంటే మీకు కడుపు నిండా తాగి కొబ్బరి బొండాలు వెళ్ళొచ్చు. ఎందుకంటే మా దగ్గర ఎప్పుడు బొండాలు ఉంటాయి. కోనసీమలో ప్రసిద్ధి చెందింది కొబ్బరి బొండాలు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు బయట తాగే కొబ్బరి బొండాలు ఫ్రెష్గా ఉండవు, కానీ మా దగ్గర అప్పటికప్పుడు తీసినవి ఉంటాయి. మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే కొబ్బరి బొండాలు ఇస్తూనే ఉంటాం. డ్రింక్స్ తక్కువ ఇస్తాం. మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మీరు భోజనం చేసి వెళ్ళొచ్చు, రిలాక్స్ అయ్యా వెళ్ళొచ్చు. ఒక రాత్రి 2 రాత్రులు మీరు ఉండడానికి కూడా మంచి స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. వాటర్ సప్లై కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, మా మందిరం కావచ్చు, అంతా కూడా కూల్డ్ వాతావరణం. అది వాతావరణం చల్లగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చు. నాకు 2 బాబులు, చక్కగా మీరు వాళ్ళతో ఆడుకోవచ్చు. మా మిస్సెస్ కూడా చాలా సరదాగా మీరు చపాతీ కావాలంటే చపాతీ, వెజ్ అండ్ నాన్ వెజ్ మీరు ఏది అడిగినా సరే చక్కగా పెడతారు. మీ కుటుంబంలో, మీ గ్రామంలో, మీ ఊర్లో మీకు దొరకని ఆదరణ మా దగ్గర దొరుకుతుంది. మా స్పెషల్ ఏంటంటే మీరు రోగంతో వస్తే మీరు స్వస్థపడతారు, మీరు బలహీనైతే బలపరచబడతారు, మీరు కృంగిపోతే ఆదరణ పొందుతారు.
మీ మనసులో దాగి ఉన్న ఎంత బాధైనా ఎలాంటి మాటలైనా నేను చెప్తాను. మీరు చెప్పకుండా నేనే చెప్తాను. మీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎంతో ఆదరణ పొందుతారు. కానీ నేను ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను, మీరు బాధపడకండి. ఈ పరిచయలో మీరు సభ్యులుగా జాయిన్ అవ్వండి. చిన్న కానుక పంపుకోండి. లేదంటే ఈ కూటాల నిమిత్తం, ఇప్పుడు మీటింగ్స్ జరిగే ఈ కూటాల నిమిత్తం ఒక చిన్న కానుక, ఒక 1000 రూపాయలు, 2000 మీకు తోచింది. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబరు ఫోన్పే నెంబరు. ఎందుకంటే పౌలు కాలంలో ఆ సహకారుల పేర్లు వ్రాయబడ్డాయి. అప్పుడు రక్షించబడ్డారు. మరి ఇప్పుడు కూడా రక్షించబడ్డారు. ఆ రక్షించబడిన వారికి మీరు సువార్త అందించినట్లు అవుతుంది. మీరు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పాలంటే చెప్పలేరు. ఎందుకంటే మీకు సిగ్గు, తర్వాత చెప్పడానికి కూడా మీకు సమయం ఉండదు. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించి 10 మందిని మార్చే కంటే ఈ సువార్త పరిచయాలు మీరు పాలు పంచుకున్నారు. కాబట్టి ఇందులో రక్షించబడిన వాళ్ళందరూ కూడా మీరు కూడా కారణము అయినట్లు ఉంటుంది. మీ పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడతాయి. అందుకనే బైబిల్లోని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఎలాగున్నారంట? ఎడతెగక ఉండిరి. మీరు సువార్త ప్రకటించలేదు అంటే ఎడతెగక ప్రార్థించిన వారి సంఖ్యలో మీరు లేరనమాట. సువార్త ప్రకటించిన వారి సంఖ్యలో మీరు లేరనమాట. అనేకులు రక్షణ పొందడానికి కారకులు కొందరు ఉన్నారు, అందులో మీరు లేరనమాట. అయితే మీరు ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారనుకోండి, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడెను అని పౌలు ఫిలిప్పీ 4:3 అన్న మాటలో, ఆ వాక్యంలో మీ పేరు కూడా వ్రాయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పేరు వ్రాయబడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఇందులో రాయబడ్డాయి. మీరు ఎప్పుడైనా సరే యాకోబు పత్రిక చదివారా? ఒకసారి యాకోబు పత్రికలోంచి ఒక మాట చదివితే మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. సువార్త దండయాత్రలో మీరు పాలు పంచుకోలేదనుకోండి, ఒక ఆత్మను రక్షించి దేవుని దగ్గర చేర్చే పనిలో మీరు చేతులు కలపలేదనుకోండి, మీరు ఏకీభించలేదనుకోండి, పాపము కలుగును. అంటే ఈరోజు మీ భర్త మిమ్మల్ని వేధిస్తున్నాడు. మీ భర్త మారుమనసు పొందలేదంటే కారణం ఏంటో తెలుసా? మీరు సువార్త దండయాత్రలో పాలు పంచుకోలేదు. కాబట్టి మీ ఇంట్లో, మీ వాకిట్లో, నీ హృదయంలో, నీ తలంపులో పాపం నిలిచి ఉంది. నీ వాకిట్లోనే పాపం ఉంది. ఆ పాపం ఏం చేస్తుందంటే నీ భార్య మారకుండా చేస్తుంది. సహోదరుడా, నీతోనే నేను మాట్లాడుతున్నానే స్పష్టంగా. మీ భార్య మారలేదు కదా, నీ దగ్గర పాపం ఉంది. నా దగ్గర పాపం ఏం లేదని మీరు అంటారు. పాపం ఏంటో తెలుసా? ప్రకటించే పనిలో మీరు లేరు, కానీ నేనున్నాను. అయితే ప్రకటించే పనిలో నాతో మీరు ఏకీభించి మీరు ఒక కానుక పంపించి, సార్ మీరు సువార్త కూటాలు పెట్టారు కదా, ఆ కూటాల్లో ఖర్చుల్లో ఒక దైవజనుడికి మీరు ఎంత కానుక ఇచ్చారు మీరు నన్ను అడిగారు అనుకోండి, ఒక దైవజనురాలకి నేను 10,000 ఇచ్చాను, ఇంచుమించుగా 12,000 ఇచ్చాను. ఒకరికి 5,000 ఇచ్చాను, ఒకరికి 2,500 ఇచ్చాను, ఒకరికి 2,000 ఇచ్చాను. వారి పనిని బట్టి నేను కానుక ఇచ్చాను. ఇప్పుడు మీరు దైవజనురాలకి 2,000 ఇవ్వండి, లేక 5,000 ఇవ్వండి, లేక 10,000 ఇవ్వండి అని మీరు కానీ ఒక దైవజనురాలకి మీరు కానుక నాకు పంపిస్తే నేను వాళ్ళకి ఇచ్చిన ఖాతాలో మీ పేరు పరలోకంలో రాయబడుతుంది. అప్పుడు మీ మధ్యన ఉన్న అడ్డుగోడ, పాపం అనే గోడ తొలగించబడుతుంది. నీ భార్య మారుతుంది, మీ బిడ్డలో పరీక్షల్లో పాస్ అవుతారు, మీరు కోరిన సంతానం, మీరు కోరిన బిడ్డను దేవుడు ద్వారం తెరుస్తాడు. మీకు పెళ్ళయిందండి, సంతానం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక దైవజనుడికి ఒక దైవజనుడికి ఒక 5,000 నేను పంపిస్తున్నాను, నాకు గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అని మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టండి చాలు.
చెన్నైలో ఒక ఆయన పేరు సురేష్, నా కోసం తెలుసుకొని ఆయన మెసేజ్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే, నాకు పెళ్ళయ్యి 12 ఏళ్ళు అయ్యింది, ఇంకా సంతానం ఉండదని డాక్టర్ గారు చెప్పేశారు అన్నాడు. ఆయన మిలిటరీలో కుకింగ్ చేస్తాడు, వంట వండుతాడు. సార్, నేను చాలామంది పాస్టర్లు తిరిగేసాను సార్ అన్నాడు ఆయన. చెన్నైలో పాస్టర్ని, వైజాగ్లో పాస్టర్ని, హైదరాబాద్లో పాస్టర్ని తిరిగేశాను, దినకరన్ గారిని కూడా తిరిగేశాను, కానుకలు పంపాను, చివరికి ఇంకా మీరే అన్నాడు ఆయన. సార్, మీకు దేవుడు చేశాక చెప్పండి అన్నాను. ప్రార్థన చేశాను. దేవుడు వారికి ఒక పాపనిచ్చాడు, దేవుని స్తోత్రం. నాకు నిజంగా అదే రియల్ జీవితంలో సంతాన ప్రాప్తి కలుగుతుందన్న ఆశ వదిలేశాను. కానీ మీకు చెప్పేటప్పుడు కూడా నేను అనుమానంతోనే చెప్పాను, ఎందుకంటే మహా దైవజనులకే నేను చెప్పాను, నెరవేరలేదు. ఎస్ఎస్ బాబు ఎంతలే అనుకున్నాను. కానీ రియల్ ఫ్యాక్ట్లో దేవుడు నీతో ఉన్నాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన పేరు సురేష్, ఆమె భార్య పేరు కుమారి. ఆంధ్ర నుండి చెన్నై వెళ్ళారు. ఆ మిలిటరీ వాళ్ళు అక్కడ వంటలు అవి చేస్తారు. ప్రియులారా, నేను అబద్ధం కాదు, నా సాక్ష్యాన్ని ఒకసారి మీతో నేను చెబుతున్నాను. నేను బాల్యము 1978లో క్రీస్తును అంగీకరించినప్పుడు మా చర్చిలోకి ఎవరొచ్చినా సంతానం కోసం ప్రార్థన చేయమని నన్ను అడిగేవారు. మరి ఆ ప్రేరేపణ వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అప్పుడు నేను బాలుని, చిన్నవాడని. ఇప్పటికీ 45 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన నేను మీతో చెప్తున్నాను. చిన్న పిల్లవాడిని. అక్క, నీకు దేవుడు తప్పకుండా ఒక కొడుకుని ఇస్తాడంటే కొడుకుని కన్నది. అన్నయ్య గారు, మీరు పెద్దవారు, నేను చిన్న పిల్లవాడిని, నన్ను అడుగుతున్నారు ఏంటంటే, ఏమోరా నాకు తెలియదు, నీతోనే ప్రార్థన చేయించుకోమని నా హృదయం ప్రేరేపిస్తుంది. నాకు రాత్రి కల్లో కూడా నువ్వే ప్రార్థన చేసినట్టు నాకు కల వచ్చింది అని అంటే నేను అన్నాను, పాస్టర్ గారితో చేయించుకోండి అంటే, వాళ్ళందరూ పెద్దోళ్ళు కదా, నువ్వు చిన్నోడు కదా అంటున్నాడు ఆయన. అవును, పెద్దోళ్ళు చేయాలి కదా అన్నాను. నాకు వద్దు, చిన్నోడు నువ్వు చేస్తే నాకు దేవుడు బిడ్డని ఇస్తాడు అని అంటే ప్రార్థన చేశాను. తండ్రి, ఒక బిడ్డను, ఒక కొడుకుని ఇవ్వండి అంటే, మీరు నమ్మండి, నా జీవితంలో ఎక్కువ మంది కొడుకులనే కన్నారు. హాస్పిటల్లో ఫెయిల్ అయిన కుటుంబాలు ఈ పరిచర్యలో పాస్ అయ్యారు. చాలామందికి కరోనా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థపడ్డారు. మీరు అడిగితే, ఏమంటే ఆ సంతానం ఎవరికి కలిగింది అని మీరు నన్ను అడిగితే, నేను ఫోన్ నెంబర్ నేను వాట్సాప్లో మీకు పంపిస్తాను. మీరు డైరెక్ట్గా మాట్లాడండి. ఫోన్ నెంబర్లో నేను మీకు పంపిస్తాను కదా, ఆ దంపతులతో మీరే మాట్లాడండి. ఇటీవల కాలంలో 10 years బ్యాక్లో ఒక సహోదరికి పెళ్ళయి ఇంచుమించుగా 12 ఏళ్ళు పైబడి పిల్లలు లేరు. నాకు చాలామంది ఎదురవుతుంటారు. నేను వెళ్ళి నీకు కొడుకు కూతురు దేవుడు ఇస్తున్నాడని చెప్పేసి వచ్చానంట. వాళ్ళు పెద్ద అయిపోయారు, పుట్టేశారు. కొడుకు పేరు మోక్షిత్, కూతురు పేరు జాహ్నవి. వాళ్ళు నన్ను అసలు విడిచిపెట్టారు. రత్నకుమారి రాజేష్కి నా వందనాలు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే నన్ను ఎంతగా ప్రేమిస్తారు. నేనేమంటున్నానంటే, వాళ్ళు నన్ను నమ్మారు, నా మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. దేవుడు వెంటనే వాళ్ళకి 2 బిడ్డల్ని ఇచ్చాడు. ఈ మధ్యకాలంలోనే రుక్మిణి, శ్రీను అనే వాళ్ళు పెద్దపోటి ఇంటి పేరు. నేను ముందు వాళ్ళు చెప్పాను, వాళ్ళ ఇంటి పేరు ఉందుర్తి. ఈ నేదునూరు ఇంటి వాళ్ళు అంటే రుక్మిణి, శ్రీను, వాళ్ళకి పిల్లలు లేరు. 20 ఏళ్ళు పైబడి, 20 ఏళ్ళు వాళ్ళ పెళ్ళికి నేను వెళ్ళాను. వాళ్ళకి జరిగింది హిందూ పెళ్ళి, క్రైస్తవ పెళ్ళి కాదు. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు దేవుడిని నమ్మారు. నా దగ్గరికి వచ్చి ఎవరో చెప్పారంట, ఎస్ఎస్ బాబు, నా పేరు సామేలు బాబు, నాకు బట్టలు పెట్టి 5,000 ఇచ్చి మా కోసం ప్రార్థించండి, ఒక బిడ్డనైతే చాలు అన్నారు. ఆవిడ కూతురు పుట్టింది. ఆ కూతురికి పేరు మానస అనే పేరు పెట్టడం జరిగింది. మానస వాళ్ళే పెట్టుకున్నారు. నేను ప్రార్థన చేశాను. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నెల కేక్ కట్ చేస్తాను. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను, ఒకసారి మీరు అనేక స్థలాలకు వెళ్ళి ఉంటారు, మహాసభలకు వెళ్ళి ఉంటారు. దినకరన్ గారు, సతీష్ కుమార్ గారు, మరి స్టీఫెన్ పాల్ గారి దగ్గర ప్రఖ్యాతిగాంచిన సేవకుల దగ్గరికి వెళ్ళి ఉంటారు. మీకు విషయం చెప్పనా, స్టీఫెన్ పాల్ గారి కంటే ముందు నేను క్రీస్తుని నమ్మాను. నేను ఏ కాలంలో క్రీస్తుని అంగీకరించానంటే, పాల్ యాంగుచ్ ఉన్న కాలంలో, ఏసన్న గారు ఉన్న కాలంలో, నేను ఏసన్న గారు ఒకేసారి సేవలోకి వచ్చాము. లేదండి, నేను బాలుడిని, ఏసన్న గారు వయసులో ఉన్నాడు అప్పుడు. ఆయన 77 వచ్చాడు సేవకు, నేను 78 వచ్చాను. నేను సేవ చేసేటప్పుడు ఏసన్న నాతో చేశారు. పాల్ యాంగిచో
కొరియా దేశంలో ఆయన సేవలోకి వచ్చారు. ఆర్ఆర్కే మూర్తి గారు సేవలో ఉన్నారు. ఇక ప్రఖ్యాతిగాంచిన 45 ఇయర్స్ మీరు వెనక్కి వెళ్తే అప్పుడున్న సేవకులందరూ నాతోనే వాడబడ్డారు. నేను వాడబడ్డాను. నేను ఇండియా అంతా సేవ చేశాను. ఇండియా, భారతదేశం, గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి కూడా నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, కానీ నేను వెళ్ళడానికి ఇష్టపడతలేదు. నాకు ఇండియా చాలు అనుకుంటాను. కాబట్టి ఈరోజు ఈ సువార్త నీ దగ్గరికి వస్తుంది. మీరు గమనించండి, నీ పరిస్థితులు ఏదైనా పర్వాలేదు. నువ్వు రోగంతో ఉన్నావా, నీకు బీపీయా, షుగరా, గుండెపోట, సరే డయాలిసిసా, మీ వ్యాధి ఏమిటి నాకు తెలియచేయండి. నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. వీలైతే మీకు ఇష్టమైతే మీ ప్రాంతం కూడా వచ్చి నేను ప్రార్థన చేస్తాను. నేను మంచి మెసేజ్ అని, ఎందుకంటే నేను వాక్యం చాలా బాగా వివరిస్తాను. నేను వాక్యం చెబుతాను. మీరు చూసుకోండి, బైబిల్ బడిలోనే సువార్త ఛానల్ ఉంది, బైబిల్ బడి ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి. ఈ రెండు నేను చెప్తున్నాను. హిందీలో మెసేజ్లు ఉంటాయి, మంచి మెసేజ్లు ఉంటాయి. నేను వాక్యంతోనే బలపరుస్తాను, ప్రార్థనతో మీకు సహకారిగా ఉంటాను. మీ జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కసారి సంతోషంతో మీరు సాక్ష్యం చెప్తారు. మీరు అన్ని చోట్ల ఫెయిల్ అయ్యారా పరిచర్యలో? ఈ పరిచర్యలోకి చిన్న కానుక పంపి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి చాలు. మీరు ఎంప్లాయ్ అయితే ఒక 5,000 లేదా 2,000 పంపుకోండి. పిసినారితనం ఉంటే మాత్రం కార్యాలు జరగవు. పిసినారితనం దేవుడికి నచ్చదు. బాల్యంలో నేను యేసుని నమ్ముకున్నాక నన్ను ఇంట్లోంచి వెలివేశారు. నేను ప్రార్థన చేసిన ప్రతి కుటుంబంలో ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకున్నారు, అప్పులతో ఉన్న వాళ్ళు ఆర్థిక బలపడ్డారు. ఈరోజు ఈ పరిచర్యలో చాలామంది ఇండియాలో మంచి మంచి ఉద్యోగస్తులు వచ్చారు. వాళ్ళ ఫోన్ నెంబర్లో మీకు వాట్సాప్లో పంపిస్తే మీరు ఫోన్ చేసి కనుక్కోండి. సార్, ఈ పరిచర్య వల్ల నేను డిఎస్పీని అయ్యాను, ఈ పరిచర్యలో నేను బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యాను, ఈ పరిచర్య వల్ల నేను ఒక డాక్టర్ని అయ్యాను, ఈ పరిచర్య వల్ల నేను సంతానం సంపాదించుకున్నాను, ఈ పరిచర్యలోనే నేను 100% ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాను అన్న సాక్ష్యాలు కోకొల్లుగా ఉన్నాయి. కానీ మేము వాళ్ళని చెప్పనివ్వం. ఎందుకనంటే నన్ను హెచ్చిస్తారేమోనని నాకు భయం. కానీ నేను వాళ్ళు ఫోన్ నెంబర్లు ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ నెంబర్లు పెట్టరు, బాగుపడ్డ వాళ్ళ నెంబర్లు. కానీ నేను మీకు పెడతాను, మీరు డైరెక్ట్గా మాట్లాడండి. అప్పుడు ఈ పరిచర్య ఎంత గొప్పదో మీరే తెలుసుకుంటారు. ప్రియులారా, ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఏమనంటే, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. మరొక వాక్యం ఇందులో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం, అనగా 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకుని వాళ్ళను. మీరేం తెలుసుకోవాలి? ఒక పాపిని రక్షించే పనిలో నేనున్నాను. సువార్త కూటాలు పెట్టాను. కొంతమంది చేతులు కలిపారు, అందులో కొంతమంది 5,000, కొంతమంది 6,000, కొంతమంది 10,000 ఇలా కలిపినప్పుడు నాకు ఇంచుమించుగా ఈరోజు ఒక 30,000 తక్కువ వచ్చింది. ఇంచుమించుగా 35,000 తక్కువ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన ఏ కానుకలు నేను మీటింగ్స్ వాళ్ళకి ఇచ్చాను. నాకు ఇస్తానన్న వాళ్ళు కొంతమంది ఇవ్వలేదు. అయితే నేను సువార్త కూటాల నిమిత్తము 35,000 బాకీ పడిపోయాను. మీరు ఒక 5,000 లేదా మీ ఇష్టం మీరు పంపినప్పుడు ఈ సువార్త కూటాల్లో మీరు కూడా పాలు పంచుకొని ఒక పాపిని నీతి మార్గంలోకి నడిపించిన ఆ కోటాలో మీ పేరు రాయబడుతుంది, అంటే పరలోకంలో రాయబడుతుంది. ఎప్పుడైతే మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుందో, ఒక సువార్త పరిచర్లో మీరు ఎప్పుడైతే పాలుభాగాన్ని పంచుకున్నారో అప్పుడు వెంటనే మూయబడిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా ఉంది. ఇదిగో తలుపుని ఎదుట నేను తీసించి ఉన్నాను, దాన్ని ఎవడను వెయ్యజాలడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. ఎడతెగక అంటే వేరవలేదు, ఏకీవించారు. కాబట్టి అక్కడ ఏం జరిగాయి? ఏకీవించినందువల్ల అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. మహత్కార్యాలు
అద్భుత కార్యాలు జరిగాయి. మహత్ కార్యాలు అంటే సంతానహీనులు సంతానం పొందుకున్నారు, రోగులు స్వస్థపరచబడ్డారు. మీకు విషయం తెలుసా, బైబిల్లో అన్నీ కనపడతాయి కానీ ఒకటి కనపడతాం. మీరు చెప్పగలరా? డెంటల్. బైబిల్లో పళ్ళు బాగు చేసే వాళ్ళు మనకు కనపడరు. నేను మొన్న రీసెంట్గా దేవుడిని అడిగాను, ప్రభువా అన్నీ బాగుపడుతున్నాయి, గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, చచ్చోళ్ళు బతుకుతున్నారు, పళ్ళు ఎందుకు బాగు చేయమని అడిగాను. అలా అడుగుతా లేదు మరి అంటున్నాడు ఆయన. పళ్ళు కూడా బాగు చేస్తాడు, నాలుకను కూడా బాగు చేస్తాడు, బ్రెయిన్ కూడా బాగు చేస్తాడు, కిడ్నీని కూడా బాగు చేస్తాడు, గుండెను కూడా బాగు చేస్తాడు, నీ కళ్ళను నీ పేగు ఒరుపు నుంచి విడిపిస్తాడు. మార్పులేని నీ భార్యకు మారు మనసు ఇస్తాడు ఆయన. ఆయన ఇవ్వాలంటే నేను చేసిన ప్రార్థన ఆయన అంగీకరించాలంటే నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం రావాలి. అంటే నువ్వు చేసే ప్రార్థనకి మీ వాళ్ళు ఎవరు మారడం లేదు, నీ భార్య మారడం లేదు, లేక నువ్వు ప్రార్థన చేసిన నీ భర్త మారడం లేదు, నీ పిల్లలు మారడం లేదు. కారణం ఏంటి తెలుసా? నీ దగ్గర ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అని అంటే, నువ్వు సువార్త ప్రకటించే పనిలో నువ్వు లేవు, అక్కడ ఫెయిల్ అయ్యావు. ఒక పాపిని క్రీస్తు వైపు నడిపించే పని అయితే నువ్వు చేయడం లేదు. అది ఎవరు చేస్తున్నారు? మేం చేస్తున్నాం. మీరు మాతో చేతులు కలపండి, మేము సువార్త ప్రకటిస్తున్నాం కదా, మేము వాక్యం ప్రకటిస్తున్నాం కదా. మీరు చూస్తే మా బైబిల్ బడి నెట్వర్క్ను మీరు యూట్యూబ్లో కొట్టుకోండి. బైబిల్ బడి రక్షణ మార్గం బైబిల్ బడి బ్రదర్ ఎస్ఎస్ బాబు అని కొట్టుకోండి. మీరు చూస్తున్నారు. అయితే అందులో మేము పెట్టిన మీటింగ్స్ మీరు అందులో చూడవచ్చు. ఆ మీటింగ్స్కి హైదరాబాద్ నుంచి, అనేక స్టేట్ల నుంచి, కేరళ నుండి, తుని నుంచి, కాకినాడ నుంచి, అమలాపూర్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చారు. బలమైన అభిషక్తులు ప్రార్థనలు చేశారు, సువార్త ప్రకటించారు, రోగులు స్వస్థపరచబడ్డారు, పాపులు పశ్చాత్తాపడ్డారు. సంఘం కదిలించబడింది. ఎందుకు కదిలించబడింది అని అంటే, ఇక్కడ అప్పుడు ప్రతివానికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిన దాంతో సపుష్టిగా ఉంచుకొనిరి. విశ్వసించిన వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసం ఉన్నవాళ్ళు వారు కలిగింది ధర్మం చేశారంట. నీకు కలిగిన దాంట్లో కొంచెం ధర్మం చేయకుండా, నాకు బిడ్డ కావాలంటే దేవుడు ఇవ్వడం, నాకు ఆరోగ్యం కావాలంటే దేవుడు ఇవ్వడం, పరీక్షల విజయం కావాలి దేవుడు ఇవ్వడం, నాకు మంచి భాగస్వామి కావాలి ఎలాగిస్తాడు, నాకు ఉద్యోగం కావాలి ఎలాగిస్తాడు. నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు దరఖాస్తు పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెడతావు? దానికైతే డబ్బు ఖర్చు పెడతావు. నీ రోగం పోవడం కోసం లక్షలు ఖర్చు పెడతావు. నీకు ఆపరేషన్కి అచ్చటిగా 50,000 కట్టాలంటే కట్టావు. దానికైతే ఎవరు సాకులు చెప్పరు. కానీ ఏం పాస్టర్ గారండి ఈయన డబ్బులు అడుగుతాడు. నేను డబ్బులు అడగలేదు, నాకు అవసరం లేదు. నేను ఈ సేవకు వచ్చేటప్పుడు నాకు బొంబాయి హయం హిందీ वाला, मैं यहाँ पर आंध्रा आया, मैं मुंबई से, मैं आंध्रा का नहीं रहूँगा, मैं मुंबई से डायरेक्ट यहाँ पर आऊँगा. परमेश्वर ने यीशु ने मुझे बुलाया सुसमाचार प्रचार करने के लिए. मैं यहाँ पर आया था. मेरा गांव है कोलाबा, मुंबई, महाराष्ट्र का रहने वाला. हम पैदा हुआ था काकीनाडा में, लेकिन मुंबई में मेरा जीवित गुजरने के लिए सरकारी का नौकरी भी मिला, लेकिन सरकारी नौकरी छोड़ दिया, अपना खानदान को छोड़ दिया, अपना काम धंधा छोड़ दिया, सुसमाचार में आ गया था. मेरा 2 करोड़ का बड़ा महल भी छोड़ दिया मैंने. हम परमेश्वर के लिए गरीब बन गया, लेकिन मुझे तुमसे मैं कुछ नहीं मांगता हूँ, लेकिन परमेश्वर आपको कुछ सहायता करने के लिए थोड़ा सा చందా మర్జీ అయితే బేజో నైతో నై. నేను చందా ఎందుకు అడుగుతున్నానంటే, నాకున్న ఆస్తులన్నీ విడిచిపెట్టాను నేను. అందుకని నాకు కావాలని కాదు, నీ ప్రార్థన జవాబు రావాలని.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పో. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, నరులారందరి సెలవైనది, దేవుని సెలవైనది. ఎంత